హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మలయాళం మూవీ అయినటువంటి 'వజ'. ఈ మూవీ మీనింగ్ వచ్చేసి బనానా ప్లాంట్. సహజంగా చెప్పాలి అంటే తెలుగులో దీనికి పరిపూర్ణమైన అర్థం చెప్పాలి అంటే ఎంతో టైం తీసుకొని ఒక మంచి క్వాలిటీతో వచ్చే ప్రొడక్షన్, లైక్ ఎగ్జాంపుల్ బనానా. దీనికి మీనింగ్‌ఫుల్‌గా ఉండే ఈ చిత్రమే ఈ 'వజ'. సో, ఈ చిత్రం స్టోరీ లైన్ వచ్చేసి సహజంగా స్టోరీ అంటూ దీనికి ఏం లేదు. సింపుల్ స్టోరీ వచ్చేసి మన చిన్ననాటి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మన చిన్ననాటి స్టడీ స్టైల్ కానీ, ఆ తర్వాత స్టడీ అయిపోయాక వాళ్ళు జాబ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ జాబు వచ్చి రాకుండానే పెళ్లి చేసుకొని, ఆ పెళ్లి తర్వాత వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి ఫన్ అండ్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమాని నిర్మించాడు ప్రొడ్యూసర్. సో, ఈ సినిమా చూస్తున్నంతసేపు మన రియల్ లైఫ్లో ఎక్కడో ఒక పాయింట్లో మనకు కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, ఫస్ట్ హాఫ్ అంతా చైల్డ్‌నెస్ స్టడీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎలా ఎంజాయ్ చేస్తారు, అలానే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంటుంది, స్టడీలో వాళ్ళు ఎటువంటి మ్యాజిక్లు జిమ్మిక్లు చేశారు. సో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి వాళ్ళు స్కూల్స్ ఎలా ఎగ్గొట్టారు, వీటన్నిటిని ఒక కామిక్ రోల్లో ఒక బాగా చూపించాడు డైరెక్టర్. ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంతంత మాత్రంగా చదివిన స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వటం కోసం, జాబ్ కోసం పడే స్ట్రగులింగ్స్, ఆఫ్టర్ దట్ అనుకోకుండా వాళ్ళ మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళటము, ఆ తదనంతరం మ్యారేజ్ లైఫ్ కూడా సాఫీగా ఉండకపోవటం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటము, ఇటువంటివి చూపిస్తూనే ఇటువంటి స్టూడెంట్స్కి ఆర్ పిల్లలకి పేరెంట్స్ ఎటువంటి సపోర్ట్ చేశారు, పేరెంట్స్ సపోర్ట్ తోటి ఏ విధంగా ఎదిగారు అనే పాయింట్ని బాగా చూపించారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని బాగా క్యారీ చేశాడు డైరెక్టర్. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్లలో స్టూడెంట్స్ పక్కదారికి పట్టి గంజాయిని ఎలా సప్లై చేస్తారనే సీన్ని చాలా సీరియస్గా చూపించి ఒక ఇన్ఫర్మేషన్, మంచి వ్యాలిడ్ కంటెంట్ని చూపించగలిగాడు డైరెక్టర్. అట్లానే సెకండ్ హాఫ్లో చదువుకోకపోతే ఎటువంటి అనర్థాలు వస్తాయి, ఆ తదనంతరం పేరెంట్స్ వీరి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, లైక్ ఎగ్జాంపుల్ లైఫ్లో వీళ్ళు సెటిల్ అవ్వకపోవటం వల్ల పేరెంట్స్ ఎటువంటి దిగులుతో ఉంటారు అనే దాన్ని బాగా క్యారీ చేశాడు డైరెక్టర్. ఆఫ్టర్ దట్ పేరెంట్స్ సపోర్ట్ తోటి లేదా వాళ్ళ రిలేటివ్స్ సపోర్ట్ తోటి ఎటువంటి లైఫ్ అనేది లీడ్ చేయగలిగారు, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వగలిగారు అనే దాన్ని బాగా నేరేట్ చేయగలిగాడు డైరెక్టర్. బట్ దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 ఉంది అనేది క్లైమాక్స్లో రివీల్ చేయటము, క్లైమాక్స్లో కొంత కన్క్లూజన్ అనేది క్లారిటీగా ఇవ్వకపోవటము డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా కామెడీగా ఎంటర్టైన్ చేయగలిగాడు. ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా మిక్స్ చేసి చూపించిన డైరెక్టరు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫన్, కామెడీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత ల్యాక్స్ సన్నివేశాలు అని చెప్పాలి. ఇకపోతే సినిమాటోపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిటింగ్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి తెలుగు డబ్బింగ్ చాలా బాగా కుదిరింది. కాకపోతే స్లో నేరేట్ అవడంతో కొంత మనకి మొదట్లో అంత యాక్సెప్టెన్స్ అనేది రాకపోవచ్చు, కానీ చూస్తున్న కొద్ది సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5లో 2.8. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.